ఆయన నీ ఇంటిని సమృద్ధితో నింపుతాడు. తన పిల్లల పక్షంగా నువ్వు గోజాడుతున్నావు గనుక నీ పిల్లల మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలకైనా నీ పిల్లలను కొలిక్కి తెస్తాడు. నీ ఇంటి వారిని, నీ ఇంటి పరిస్థితులను కొలిక్కి తెస్తాడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అసలు ఆ చింతే వద్దు నీకు. నా పరిస్థితులు ఏమవుతాయో, ఎలా అవుతాయో అనే చింతే వద్దు నీకు. నీ తారుమారులన్నీ ఆయనే క్రమపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో సేవకురాలివి, సేవకుడివి. అది కూడా చిన్న చితక సేవకులు కాదు, నీవు గొప్ప సేవకురాలివి, గొప్ప సేవకుడివి అన్న లిస్టులో ఉంటావు ఆయన దగ్గర. చాలాసార్లు సాతాను నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. అవిశ్వాసం అన్ని పాపాల కంటే పెద్ద పాపం. వాడు ఏం అవిశ్వాసం పుట్టిస్తాడో తెలుసా? రోజు మూలుగుతున్నావు, అసలు నీ ప్రార్థన దేవుడిని అన్ని జరుగుతాయి అంటావా? మొట్టమొదట అసలు ఇంతకీ సత్యం గారు ఎవరు, ఈయన ప్రత్యేకత ఏమిటి అనే సంగతి నేను పరిశోధించాను. ఒకసారి నేను విగ్రహారాధన జీవితంలో ఉన్నప్పుడు, లోకంలో పాపంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా దైవాన్వేషణ ఉండేది నాకు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవీ దేవతలందరినీ చాలా భక్తి శ్రద్ధలతో, నిష్ఠాగరిష్టతతో పూజించాను. మా తాతలు తండ్రులు అందరూ కూడా ఎక్కువ శాతం బ్రహ్మంగారు పూజ చేసేవాడు. అంటే నా పూర్వీకులు ఎవరిని ఆరాధించారు, ఎవరిని సేవించారు, అసలు ఎందులో నుంచి మేము ప్రయాణం చేశాం అనేది తెలుసుకున్నాను. మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి.